అందరికీ నమస్కారం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలా వస్తాడో తెలుసా? ఈ చిన్నారి గోపి కథ వింటే ఆశ్చర్యపోతారు. అనగనగా ఒక ఊర్లో గోపి అనే కుర్రవాడు ఉండేవాడు. ఆ గోపికి దేవుడు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు పడుకునే ముందు తాతయ్య చెప్పే గోవిందనామాలు పాడుకునేవాడు. ఒకరోజు గోపి ఆడుకుంటూ తెలియకుండానే అడవిలోకి వెళ్ళిపోయాడు. చీకటి పడుతోంది. దారి తెలియక గోపి భయపడుతూ ఏడవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే చుట్టూ ఉన్న చెట్లు బంగారు రంగులో మెరిసిపోయాయి. కస్తూరి తిలక గోవింద, నుదుటన చందన తిలకంతో నెమలి పింఛంతో ఒక చిన్న బాబు గోపి ముందుకు వచ్చాడు. అతని ఒంటి నుంచి మంచి సువాసన వస్తోంది. కాంచనాంబధర గోవింద. ఆ బాబు వేసుకున్న పట్టుబట్టలు చీకట్లు దగదగామని మెరుస్తూ వెలిగాయి. గరుడ వాహన గోవింద. గోపి భయం చూసి ఆ చిన్న బాబు వెంటనే ఆకాశం నుండి ఒక పెద్ద పక్షి దిగి వచ్చింది. అదే గరుడ వాహనం. గోవిందుడు గోపిని ఆ గరుత్మంతుడిపై కూర్చోబెట్టుకొని ఈ చిన్ని గోపిని కూడా తన భుజాల మీద ఎక్కించుకొని గజరాజుని అంటే ఏనుగుని ఎలా కాపాడాడు అలానే గోపిని కూడా సురక్షితంగా వాళ్ళ ఇంటి దగ్గరికి దింపేశాడు. గోపి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చిన్న బాబు మాయమయ్యాడు. కానీ ఆ గదిలో మాత్రం కస్తూరి సువాసన మిగిలి ఉంది. మనం ఎక్కడ ఉన్నా, ఎంతటి కష్టాల్లో ఉన్నా భగవంతుణ్ణి మనసారా తలుచుకుంటే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు.